హలో గైస్, నమస్తే, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. అండ్ ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసేసి నా దగ్గర ఉన్న స్నో వైట్ బ్లాక్ సమ్మర్ ఫ్రైస్ అయితే అప్డేట్ అయితే ఇస్తా. అండ్ సో ఇప్పుడైతే మీరు సమ్మర్ కదా, సో సమ్మర్లో ఎవరైనా డైరెక్ట్ సన్లైట్లో పెడుతున్నారు ఫిషెస్ అని అంటే సో కొద్దిగా అయితే అవాయిడ్ చేయండి. ఎందుకంటే డైరెక్ట్ సన్లైట్ వల్ల వాటర్ అయితే హీట్ ఎక్కి ఫిషెస్ చనిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ మీకు వాటర్ కెపాసిటీ పెట్టుకునే టబ్స్ కానీ అలాంటివి ఏమైనా పెద్ద పెద్దవి ఉన్నాయంటే సో మీకు అంత ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇలాంటి చిన్న చిన్న 100 రూపీస్ టబ్స్ ఉంటాయి కదా, సో దీంట్లో పెట్టుకున్నారంటే సో ఖచ్చితంగా అయితే ప్రాబ్లం అయితే ఉంటుంది, ప్రైస్ చనిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ సో లాస్ట్ టైం అయితే ఒక షార్ట్ వీడియోలో అయితే చూపించుండే, ఇది ఒక లిల్లీ వెరైటీ ప్లాంట్. అండ్ ఏ ఫ్లవరింగ్ వస్తుందో తెలీదు, కాకపోతే నేనైతే ప్లాంటేషన్ చేసి 1 మంత్ అయితే అవుతుంది. సో చాలా మంచి అయితే గ్రోత్ అయితే ఉంది దాన్ని. అండ్ సో ఇక్కడ ఇవి అనమాట టబ్స్. అండ్ సో ఇప్పుడైతే మనమైతే నా దగ్గర ఉన్న బ్లాక్ సమురాయ్ ఫ్రైస్, దీంట్లో బ్లూ డంబో అండ్ కొన్ని మల్టీ కలర్ ఫ్రైస్ అయితే ఉన్నాయి. అవి గిట్ ఎక్కువ లేవు, జస్ట్ లిమిటెడ్గా అయితే ఉన్నాయి. ఒక 5-6 ఉంటాయి, అంత ఎక్కువ ఉండవు. అండ్ మీకు వాటర్ అనేది ఎందుకు ఇంత క్లియర్గా లేదు అని అంటే, నేను దీంట్లో అయితే ఆల్మండ్ లీవ్స్ అయితే యూజ్ చేసిన. సో ఆల్మండ్ లీఫ్ వాటర్ సో ఫ్రైస్కి అయితే కలరేషన్ ఇంప్రూవ్ అవ్వడానికి, సో కొద్దిగా హెల్తీగా ఉండడానికి అయితే సో మనకైతే హెల్ప్ అవుతుంది. అండ్ సో నేనైతే కొద్దిగా ప్లాంట్ సీడ్ యాడ్ చేసిన. ఇది వచ్చేసి ఫాక్స్టైల్ అనమాట. అండ్ సో అక్కడ చూస్తున్నారు కదా, అది వచ్చేసి రెడ్ డ్రమ్ స్టామ్ స్నేల్స్ అనమాట. సో ఈ స్నేల్స్ ఏంటంటే క్లీనింగ్లా మస్తు పనిచేసాయి అనమాట. అండ్ మీకు యాపిల్ స్నేల్స్తో కంపేర్ చేస్తే రెడ్ డ్రమ్ స్టామ్ స్నేల్స్ అయితే చాలా బాగుంటాయి. అండ్ సో ఇక్కడైతే చూడొచ్చు, దీంట్లో బ్లూ డంబో ఫ్రైస్ అయితే ఉన్నాయి. బ్లూ డంబో ఇంకా మల్టీ అండ్ బ్లాక్ సమ్రే. సో బ్లూ డంబో వచ్చేసేసి 1 మంత్ ఓల్డ్, 1 మంత్ 45 డేస్ అయితే ఉంటుంది. 45 డేస్ అయితే ఉంటాయి బ్లూ డంబో. అండ్ దీంట్లో బ్లాక్ సమ్రే అయితే 20 డేస్ ఓల్డ్ ఫ్రైస్. అండ్ కొద్దిగా సైజులో అయితే డిఫరెన్స్ ఉంటుంది, కాకపోతే ఎటువంటి ఫైటింగ్ అయితే ఏం నడుస్తలేదు వీటిలో. సో అందుకోసం అని చెప్పి బ్లూ డంబో గిట్ట వాటిని ఏం అటాక్ చేయట్లేవు. సో ఇవన్నీ చిన్నగా ఉన్నప్పుడు అన్నీ ఒకటే కాడ ఉండే, సో అందుకోసం అనే ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పి నేను వీటిలో అయితే వేసేసుకున్నా. అండ్ సో దీంట్లో ఒక్కొక్క సైజులో అయితే ఉంటుంది ఫ్రై, ఎందుకంటే కొన్ని ఫ్రైస్ అనేవి అయితే చాలా తొందరగా గ్రోత్ అవుతాయి. అండ్ కొన్ని ఫ్రైస్ అయితే మెల్లగా గ్రోత్ వస్తుంది. సో అంతే, ఎటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు క్వాలిటీలో గిట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇది ఒక బ్లూ డంబో అండ్ సేమ్ ఏజ్, కాకపోతే వీటికి డంబోస్ అనేది కొద్దిగా ఫాస్ట్గా అయితే వచ్చింది. సో కొన్నిటికి కొద్దిగా స్లో అవుతుంది, వాటికి ఇటు వచ్చేస్తే మ్యాక్సిమం. అండ్ ఈ బ్లాక్ సమ్మర్ ఫ్రైస్ వచ్చేసి 20 డేస్ ఓల్డ్. అండ్ ఇవి వైట్ ఇయర్ జెనెటిక్. ఆల్రెడీ మన వీడియోలో అయితే పేరెంట్ది అయితే బ్రీడింగ్ అయితే ఉంటుంది. సో ఎవరైనా చూడలేరు అంటే వెళ్ళైతే చూడొచ్చు. నేనైతే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తా, పేరెంట్స్ ఎట్లా ఉండాలని చెప్పి. సో దీనికి కొద్దిగా లైట్గా స్విమ్ బ్లాడర్ డిసీజ్ అయితే వచ్చినుండే, సో అదే మెల్లగా అయితే సెట్ అయిపోతుంది అని చెప్పి నేను దాన్ని అయితే వదిలేసిన. అది మల్టీ కలర్ ఒక ఫ్రై, సో అదొకటి అట్లుంది. అదొకటి ఇంకొకటి బ్లూ డంబో ఫ్రై అయితే ఉంటుంది. అండ్ కొద్దిగా ఓవర్ ఫీడింగ్ వల్ల అయితే అట్లా అవుతుంది. సో అంతకుమించి ఇంకేం కాదు. అండ్ ఇందులో చూసుకోవచ్చు, మీకు ఒక ఫ్రైస్ వచ్చేసి దీంట్లో అన్నీ కలిపి ఒక 80 to 90 ఫ్రైస్ ఉంటాయి. నియర్లీ 100 దాకా అయితే ఉంటాయి. బ్లాక్ సమ్మర్ వచ్చేసి నాకు తెలిసి ఒక 70 ఫ్రైస్ దాకా ఉంటాయి. అండ్ బ్లూ డంబో అవి ఇవి కలిపి ఒక 100 వరకు అయితే ఉంటాయి మొత్తం ఫ్రైస్. సో 70 to 80 ఉంటాయి అనుకుంటున్నా, ఎగ్జాక్ట్ క్వాంటిటీ అయితే వేయలేదు నేను. అండ్ మీకు ఫాస్ట్ గ్రోతింగ్ రావాలి అంటే ఖచ్చితంగా మొయినా అయితే యూజ్ చేయాలి. అండ్ నేను మొయినా అనేది కల్చర్ ఎట్లా వేయాలనేది అయితే నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే చూపిస్తాను. అండ్ మీకు రెడ్ ర్యామ్ స్టాంప్ స్నేల్స్ వచ్చేసి ఓన్లీ వాటి లైఫ్ స్పాన్ వచ్చేసి జస్ట్ ఒక 12 మంత్స్ ఉంటుంది. 1 ఇయర్ వరకు అయితే అవి సర్వే అవుతాయి. సో 1 ఇయర్ వరకే వాటి లైఫ్ స్పాన్ ఉంటుంది, దాని తర్వాత అయితే చనిపోతుంది. సో నేను చూసినంత వరకు అయితే. అండ్ మీరు మంచిగా ఇంకా వాటికి మినరల్ వాటర్లో పెడుతున్నారు, మంచి వాటర్లో ఉన్నాయి, అండ్ వాటి హెల్త్ కండిషన్ గిట్ట మంచిగా ఉంది అని అంటే మ్యాక్సిమమ్ అంటే 15 మంత్స్ వరకు అయితే అవి సర్వే ఉంటాయి. సో దాని తర్వాత అయితే చనిపోతాయి. అండ్ అవి ఎన్నైతే ఉంటాయో, సో వాటి ఎన్ని డేస్ అయితే ఉంటాయో వాటి ప్రొడక్షన్ అనేది చాలా ఎక్కువ అయితే ఉంటుంది. లైక్ ప్రొడక్షన్ అంటే మీకు వాటి లైఫ్ స్పాన్లో వాటికి ఇంకొక 2-3 తరాలు వచ్చేంత వరకు అవి అయితే ఎగ్స్లే అయితే వేస్తాయి.
సో ఎగ్జాక్ట్లీ అయితే చెప్పలేదు, కానీ చాలా ఎక్కువ క్వాంటిటీ అయితే ఎగ్జిక్యూట్ వేస్తుంటాయి అనమాట. సో నాకు తెలిసి ఒక్కొక్కటి ఎంత లేదైనా 50 వరకు అయితే ఎగ్స్ అయితే లేస్తుంది. సో ఒక్కొక్కసారి కాదు, వాటి లైఫ్లో మొత్తం. అండ్ నేను అంటే నేను గమనించిన వరకు అయితే చెప్తున్నా. సో నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నది, నేను ఎక్కడ నోట్అవుట్ చేసి అయితే చెప్పట్లేదు. అండ్ సో మీకు ఫ్రైస్ అయితే చూసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడైతే 20 to 25 days ఓల్డ్ బ్లాక్ సమురై. ఇవి వచ్చేసి వైట్ ఇయర్ జెనెటిక్వి. అండ్ ఫ్రైస్ అయితే అప్డేట్ అయితే ఇంతే అండ్ వీటివి. అండ్ నేను నెక్స్ట్ వీడియోలో అయితే వేరే ఫ్రైస్ అయితే అప్డేట్ అయితే ఇస్తాను. సో వీడియో అయితే ఇంతే అండ్ బై బాయ్.